నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మీకు ఎటువంటి యునాని వైద్యంలో సలహాలు సంప్రదింపులు కావాలన్నా 8074868274కి మీరు మీ డౌట్స్ని కానీ మీకు కావాల్సిన సలహాలకు దానిలో వాట్సాప్ కానీ మీరు ఫోన్ కానీ చేయొచ్చు. దాన్ని మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు క్లియర్ చేస్తాం. అయితే ఈ మన ఆమ్లా యొక్క కంటిన్యూషన్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హైపోగ్లైసిమిక్ అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలోనూ షుగర్ లెవెల్స్ని తగ్గించడంలోనూ దీనికి ఇదే సాటి. అందుకని ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డైలీ ఒక ఉసిరికాయ ముక్క ఆమ్లా మురబ్బా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒకటి తినడానికి ప్రయత్నించాలి. లేదు అంటారా, మీరు ఏవైతే రోజు డైలీ మార్నింగ్ లేచి యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడాను మేము సొరకాయ గుమ్మడికాయ ఇవి రెండు కలిపి జ్యూస్ చేసుకొని తాగండి అని చెప్తుంటాము. ఆ జ్యూస్లో ఒక చిన్న అల్లం ముక్కతో పాటు ఒక చిన్న ఉసిరికాయ ముక్క కూడా వేసుకుంటే కనుక, లేదా ఆమ్లా మురబ్బా దానిలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే ది బెస్ట్ వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో అందుకని ఇలా ఇంత చక్కటి హైపోగ్లైసిమిక్ ఫ్రూట్ ఏదైతే ఉందో డయాబెటిక్ పేషెంట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. పైగా ఇప్పుడు ఇది సీజన్ కూడాను కాబట్టి డైలీ ఈ ఆమ్లా అన్నది కొనుక్కొచ్చుకోండి, ఆమ్లా జ్యూస్ చేసుకోండి, లేదంటే కనుక మురబ్బా చేసుకొని తినండి. అలాగే యాంటీ మైక్రోబియల్ ఏదైతే గుణాలు దీనిలో ఉన్నాయో అంటే బాడీ లోపల మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఎక్కువగా మన బాడీలో ఉంటాయో వాటిల్ని ఎంగల్ఫ్ చేసే మన బాడీ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని దృఢంగా చేసే ఒక గొప్ప ఫ్రూట్ అన్నమాట ఇది. సో అందుకని ఏమవుతుందంటే ఎప్పుడైతే మన బాడీలోకి యాంటీ మైక్రోబ్స్ ఇవేవైతే ఉంటాయో మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ లేదా వాటిలన్నిటిని సమూలంగా నాశనం చేయడంలోనూ వాటిని బాడీలోంచి బయటికి త్రో అవుట్ చేయడానికి కూడాను ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుంటుంది అనమాట. అలాగే గ్యాస్ట్రో ప్రొటెక్టివ్. యూజువల్గా ఇప్పటివరకు మనం ఎన్నైతే ఫ్రూట్స్ చూసుకున్నామో అవన్నీ కూడాను మనము ఎంతసేపు హెపాటో ప్రొటెక్టివ్ న్యూరో ప్రొటెక్టివ్ ఇవే చూసుకున్నాం. కానీ గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ ఉన్న ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో అవి వాటిల్లో ఇది కూడా ఒకటి నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట. అంటే మీ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యూకస్ మెంబ్రేన్ కానీ దాని లోపల ఎంతైతే మీకు ఈ జిడ్డుకు సంబంధించిన ఇవి కానీ మీరు ఫ్యాట్కి సంబంధించినవి కానీ ఇతరత్ర ఏవైనా దానిలో కూరుకుపోయి పేరుకుపోయి ఉన్న ఒక మొత్తం చెత్తా చెదారాన్ని మొత్తం కూడాను ప్రక్షాళన చేసి మొత్తం బయటికి పంపించేంత గొప్ప గుణం ఏదైతే ఉందో అది ఈ ఆమ్లా ఫ్రూట్లో ఉంటుంది. అందుకే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడాను తీసుకోవాలి. కానీ దయచేసి డైరెక్ట్గా పండు తిరగండి, అలా అని జ్యూస్ చేసుకొని తాగండి. అంటే డైల్యూట్ ఫామ్లో తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని చిన్న ఫ్రూట్ అయినా కానీ దానిలో అసిడిక్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో. సో ఆ నేచర్ని తగ్గించాలి అంటే కొంచెం దాన్ని డైల్యూట్ చేసి తీసుకోవాలన్నమాట. సో పుల్లగా లేకుండా ఏం లేదు, సింపుల్గా ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో అది పుల్లగా లేకుండా కొంచెం దాన్ని గ్రైండ్ చేసుకొని వాటర్ కలుపుకొని జ్యూస్ చేసుకొని తాగండి. లేదా ఆమ్లా మురబ్బా లాగా దాన్ని కన్వర్ట్ చేసుకొని ఆ ఆమ్లా మురబ్బాని మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు.